హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన దేశంలో విభజనవాదాన్ని తమ గడ్డపై నుంచి ప్రోత్సహిస్తున్న కెనడాకు ఇప్పుడు తమ ఇంటికే నిప్పంటుకుందని అర్థమయ్యే పరిస్థితులు వచ్చాయి. ఖలిస్తానీ సపోర్టర్లు ఇప్పుడు కొత్త వాదాన్ని తెరపైకి తెచ్చారు. అదేంటంటే కెనడా వాళ్ళదేనట. మరి కెనడా మాదే, అక్కడ ఉంటున్న తెల్ల జాతీయులంతా యూరోప్కు, ఇజ్రాయెల్కు వెళ్ళిపోవాలని అంటున్నారు. ఈ డిమాండ్తో ఖలిస్తానీలు నిర్వహించిన ఓ ర్యాలీలో చేసిన డిమాండ్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. వీఆర్ ఓనర్స్ ఆఫ్ ది కెనడా పేరుతో వారు చేసిన నినాదాలు తెల్ల జాతీయుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించడం ఖాయంగా కనిపిస్తోంది. కెనడాలో చాలా కాలం క్రితం నుంచి సిక్కులు వెళ్లి స్థిరపడుతున్నారు. అక్కడ వారు పౌరసత్వాన్ని పొందుతున్నారు. అక్కడ వారి జనాభా బాగా పెరిగింది. ఆర్థిక వ్యవస్థలోనూ వారి పాత్ర కీలకం. అయితే వారిలో కొంతమంది అక్కడ ఉంటూ పంజాబ్లో గ్యాంగ్స్టర్లుగా వ్యవహరిస్తూ ఉన్నారు. వారు కొంతమంది ఖలిస్తానీ సపోర్టర్లుగా మారిపోయారు. ప్రత్యేక ఖలిస్తాన్ ఏర్పాటు చేయాలంటూ కెనడా నుంచి వారు కుట్రలు చేస్తున్నారు. వారికి కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ఆ గ్రూప్కు పూర్తిగా సహకరిస్తూ ఉన్నారు. భారత్పై కుట్రలు చేసే వారికి మద్దతుగా ఉంటున్నారు. ఖలిస్తానీ సపోర్టర్ల పట్ల కెనడా ప్రధాని వైఖరితో రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. భారత్లో, పంజాబ్లో ఖలిస్తానీ తీవ్రవాదులు ఎవరూ లేరు. ఉన్నదల్లా కెనడాలోనే. వారు ఇలా విభజన వాదాన్ని కోరుకుంటే వారు ఉన్న ప్రాంతాల్లోనే తర్వాత అదే పని చేస్తారని కొంతకాలంగా విశ్లేషణలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు అదే జరుగుతోంది. తెల్ల జాతీయుల్ని కెనడా నుంచి వెళ్లిపోవాలని వారు అంటున్నారు. ఇది మెల్లగా ప్రారంభమైన ఉధృతంగా సాగుతోంది. దీనివల్ల కెనడా ప్రజలు అభద్రతా భావానికి గురి కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఖలిస్తానీ సపోర్టర్లను భారత్ టెర్రరిస్టులుగా గుర్తిస్తోంది. నిజానికి ఖలిస్తానీ సపోర్టర్లు ఎక్కువ మంది గ్యాంగ్స్టర్లుగా ఉన్నారు. వారే సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు వారు కెనడానే తమ ఖలిస్తానీ అనుకుంటే అక్కడ విభజన వాదం ప్రారంభమైనట్లు అవుతోంది. అంటే భారత్పై చేయబోయిన కుట్రలో కెనడాలో భాగమై బలవుతోందన్నమాట. ఇదిలా ఉంటే ఖలిస్తానీ ఉగ్రవాది హర్షదీప్ దల్లాని కెనడా పోలీసులు అరెస్టు చేశారు. గత నెలలో దేశంలో జరిగిన కాల్పులకు సంబంధించి హర్షదల్లాని అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. గతేడాది కెనడాలో హత్య చేయబడిన ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్కి హర్షదల్లా అత్యంత సన్నిహితులు. భారత్ ఇతన్ని మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిగా ప్రకటించింది. గత నెల అక్టోబర్ 27, 28న మిల్టన్ పట్టణంలో జరిగిన సాయుధ ఘర్షణలో ఇతని ప్రమేయం ఉందని తెలుస్తోంది. దల్లా అరెస్టు గురించి సమాచారం అందినట్లు భారత భద్రతా సంస్థలు ధృవీకరించాయి. భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీల ప్రకారం భారత్లో వివిధ నేర కార్యకలాపాలకు పాల్పడుతున్న హర్షదల్లా తన భార్యతో కలిసి కెనడాలో నివసిస్తున్నాడు. కెనడియన్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు, ముఖ్యంగా హాల్టన్ రీజనల్ పోలీస్ సర్వీస్ ఇటీవల కాల్పులపై దర్యాప్తు చేస్తోంది. భారత అధికారులు ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. కెనడియన్ అధికారులతో సమన్వయం చేసుకుంటున్నారు. దల్లా ఖలిస్తానీ టైగర్ ఫోర్స్ ఉగ్ర సంస్థ తాత్కాలిక చీఫ్గా ఉన్నాడు. నిజ్జర్ మరణం తర్వాత అతడి వారసుడిగా పరిగణించబడుతున్నాడు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.